ఈ నెల 26న మహాగ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం జరగబోతోంది. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 26వ తేదీన మహా వైభవంగా నిర్వహించనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను భారత్ బయోటెక్ చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ సుచిత్ర ఎల్లా ఈ రోజు పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి ఆమె ఆసక్తిగా తెలుసుకున్నారు. మహాగ్రూప్ ఆఫ్ ఛానల్స్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ స్టేడియంలో జరుగుతున్న పనుల వివరాలను, కళ్యాణ మండపం రూపురేఖలను, భద్రతా ప్రమాణాలను ఆమెకు సమగ్రంగా వివరించారు. లక్షలాది మంది భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఈ మహాభక్తి కార్యక్రమం కోసం తుది సన్నాహాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.
గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 26వ తేదీన మహావైభవంగా నిర్వహించనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను భారత్ బయోటెక్ చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ సుచిత్ర ఎల్లా ఈ రోజు పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి ఆమె ఆసక్తిగా తెలుసుకున్నారు. మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ స్టేడియంలో జరుగుతున్న పనుల వివరాలను, కళ్యాణ మండపం రూపురేఖలను, భద్రతా ప్రమాణాలను ఆమెకు సమగ్రంగా వివరించారు. లక్షలాది మంది భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఈ మహాభక్తి కార్యక్రమం కోసం తుది సన్నాహాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 26వ తేదీన మహావైభవంగా నిర్వహించనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను భారత్ బయోటెక్ చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ సుచిత్ర ఎల్లా ఈ రోజు పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి ఆమె ఆసక్తిగా తెలుసుకున్నారు. మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ స్టేడియంలో జరుగుతున్న పనుల వివరాలను, కళ్యాణ మండపం రూపురేఖలను, భద్రతా ప్రమాణాలను ఆమెకు సమగ్రంగా వివరించారు. లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఈ మహాభక్తి కార్యక్రమం కోసం తుది సన్నాహాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. శ్రీనివాసుని కళ్యాణం. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ నెల 26వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు హాజరు కానున్నారు. ఈ ఏర్పాట్ల పురోగతిని ఈ రోజు పలువురు ప్రముఖులు పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రెసిడెంట్ ఏవి రెడ్డి, రాజ్ పుష్ప గ్రూప్ చైర్మన్ మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డి, ప్రకృతి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు స్టేడియంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ మారెల్లా తెలిపారు.
శ్రీనివాస కళ్యాణము పోస్టరు ఓపెనింగ్ చేస్తున్నారు త్రూ 360 లైఫ్ గ్రూప్ ద్వారా. మేమందరము 360 లైఫ్ నుంచి వచ్చాము. మా చైర్మన్ గారు కూడా శ్రీకాంత్ గారు కూడా దీనికి చాలా కృషి చేసి చాలా చేశారు. దానివల్ల మా అందరికీ ఆనందంగా ఉంది. ఇటువంటి కళ్యాణాలు ఇటువంటి ఇంకా ఎక్కువగా జరగాలని, మా టీవీ కండక్ట్ చేయాలని, అందులో మా గ్రూప్ కూడా పార్టిసిపేట్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.